ఏమిటో తెలిపే సాక్షి, క్రమమైన మార్గమేమిటో చూపే సాక్షి, ఉన్నతున్నట్టు చూపే సాక్షి, సత్య సాక్షి, ఉన్నతున్నట్టు చూపే సాక్షి, సత్య సాక్షి, సత్య సాక్షి, సత్య సాక్షి, సత్య సాక్షి, సత్య సాక్షి. సత్యసాక్షి అను మా టీవీ కార్యక్రమమునకు ప్రేమపూర్వక ఆహ్వానము. ఈ కార్యక్రమంలో క్రైస్తవ సిద్ధాంతాలపై చర్చ మరియు వీక్షకుల ప్రశ్నలకు జవాబులు మీరు చూడగలరు. సత్యసాక్షి. సత్యసాక్షి విట్నెస్ ఆఫ్ ది ట్రూత్ ప్రత్యేక ఆహ్వానము. సత్యసాక్షి సమిట్ సెయింట్ మేరీస్ ఆడిటోరియం సంగీత్ థియేటర్ వెనుక సికింద్రాబాద్. ప్రతి గురువారము సాయంత్రము 5 గంటల నుండి. ప్రసంగికులు డాక్టర్ బాబ్లు గారు మరియు బ్రదర్ వెంకటేష్ పాల్ గారు. అంశములు దేవుడు, కుటుంబము, డబ్బు, సిద్ధాంతములు, సువార్థీకరణ, నాయకత్వము, మోటివేషన్, బైబిల్ విశ్లేషణ, నమ్మకత్వము, ప్రశ్నలు జవాబులు మరియు నేనేమి చేయగలను. అందరికీ ఇదే మా ఆహ్వానము. గమనిక, ప్రతి గురువారం సాయంత్రం ఈ గొప్ప సమ్మిట్ కు అందరూ క్రమం తప్పక వచ్చి సత్య సాక్షులై నిలిచి మీ తరంలో మీ ప్రాంతంలో వారికి ఒక మోడల్ గా ఉండండి. అందుకు కావలసిన ప్రోత్సాహము మేము మీకు ఇస్తాము. సెయింట్ మేరీస్ ఆడిటోరియం సంగీత్ థియేటర్ వెనుక సికింద్రాబాద్. ప్రతి గురువారము సాయంత్రము 5 గంటల నుండి. సత్యసాక్షి వీక్షకులకు ప్రభువైన యేసుక్రీస్తు వారి నామమున శుభాభివందనాలు. ప్రతి దినము ప్రసారమయ్యే సత్యసాక్షి కార్యక్రమాలన్నీ మీరు ఎంతో శ్రద్ధగా వీక్షిస్తున్నారని మీరు చేసే ఫోన్ కాల్స్ ద్వారా మాకు అర్థమవుతున్నది. ఎంతో వ్యయ ప్రయాసకొనర్చి ఈ యొక్క కార్యక్రమాలను కొనసాగించడం జరుగుతుంది. ఒక రోజుకు గంట సమయం టీవీలో వాక్యం చెప్పడానికి 10,000 రూపాయలు ఖర్చు అవుతుంది. ఈ విధంగా ఈ యొక్క కార్యక్రమాలను కొనసాగించటం మాకు బహు కష్టతరంగా ఉన్నందున సత్యమును ప్రేమించి మీరు సత్యమును ప్రకటించటకు ఈ కార్యక్రమాల్లో మీరు కూడా పాలుభాగస్తులవ్వండి. ఒకవేళ దేవుడు మిమ్మల్ని ప్రేరేపిస్తే మీకు తెలియజేయు ఈ బ్యాంక్ అకౌంట్లో ప్రతి నెల కొంత కానుక జమ చేయండి. మా అకౌంట్ వివరాలు: ఇవాంజలిస్టన్స్ మిషన్ సర్వీస్ ఇండియా, అకౌంట్ నెంబర్ 91400192010003 9140200192010003. IFS కోడ్ UTIB 0001025 0001025. యాక్సిస్ బ్యాంక్, తాడేపల్లిగూడెం, పశ్చిమ గోదావరి జిల్లా. సత్యసాక్షిగా నిలిచి సత్యమైన వాక్యాన్ని ప్రచురం చేయడానికి మీరు కూడా ఈ కార్యక్రమాన్ని ప్రోత్సహించండి, తోడ్పడండి. ఇట్లు మీ బ్రదర్ కె రాయసూరి, సత్యసాక్షి. ఇర్మియా 31:1-9 యెహోవా వాక్కు ఇదే: ఆ కాలమున నేను ఇశ్రాయేలు వంశస్థులందరికీ దేవుడునయుందును, వారు నాకు ప్రజలయుందురు. చాలా కాలం క్రిందట యెహోవా నాకు ప్రత్యక్షమై ఇట్లా నేను శాశ్వతమైన ప్రేమతో నేను నిన్ను ప్రేమించుచున్నాను గనుక విడువక నీ ఎడల కృప చూపుచున్నాను. నీవు షోమ్రోను కొండల మీద ద్రాక్షవల్లులను మరలా నాటెదవు, నాటువారు వాటి ఫలములను అనుభవించెదరు. యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు: యాకోబును బట్టి సంతోషముగా పాడుడి, రాజ్యములకు శిరస్సగు జనమును బట్టి ఉత్సాహధ్వని చేయుడి, ప్రకటించుడి, స్తుతి చేయుడి. యెహోవా ఇశ్రాయేలులో శేషించిన నీ ప్రజలను రక్షింపుము అని బతిమలాడుడి. వారు ఏడ్చుచూ వచ్చెదరు, వారు నన్ను ప్రార్థించుచుండగా నేను వారిని నడిపించుదును. వారు తొట్రిల్లకుండా చక్కగా పోవు బాటను, నీళ్ల కాలువల యొద్ద వారిని నడిపింతును. ఇశ్రాయేలుకు నేను తండ్రిని కానా, ఎఫ్రాయిము నా జ్యేష్ఠ కుమారుడు కాడా. దేవుడు మంచి మనస్సు కలవాడు, ప్రేమ గలవాడు. గనుకనే శిక్ష అనంతరం ప్రజలలో కలిగిన పశ్చాత్తాపాన్ని బట్టి దేవుడు వారిని క్షమించి చేర్చుకునేవాడు.
ఆయన నిరంతరము శిక్షించేవాడు కాదు, నిరంతరము కోపగించుకునేవాడు కాదు. ఒక చోట ఏమనుంది, ఆయన కోపము నిమిషమాత్రము, ఆయన దయ మాత్రం ఆయుష్కాలం అంటాం. గనుకనే మనం నిర్మూలం కాకుండా ఉన్నాం. ఎన్నో కష్టాలు శ్రమలు పడిన ఇశ్రాయేలు ప్రజలు, యూదా ప్రజల విషయంలో దేవుడు మళ్ళా వాళ్ళను దర్శించాడు. 6వ వచనం చివరి భాగంలో వాళ్ళందరూ మళ్ళా దేవుని దగ్గరికి వచ్చే దినము నిర్ణయమైందట. ఇక వాళ్ళను విడిపిద్దామని దేవుడు అనుకున్నాడు కష్టాల్లో నుండి, శ్రమల్లో నుండి. కనుక వారిని బబులోనులో నుండి విడిపించాడు. సో మన విడుదలకు కూడా ఒక సమయాన్ని దేవుడు నిర్ణయిస్తాడు. అలా దేవుడు మన విడుదల కోసం దేవుడు సమయాన్ని నిర్ణయించినట్లు మనం అలా ఆయన వైపు, ఆయన మనలను చూడాలని మనం కోరుకోవాలి. దేవా చూడు, నేను మారిపోయాను, నన్ను గమనిస్తున్నావా నీవు? ఇంత ముందులా లేను, చూడు నా పద్ధతి మారిపోయింది, నా ప్రార్థన మారిపోయింది, నా విశ్వాసం కూడా మారిపోయింది, నా ఆలోచన విధానం మారిపోయింది. మరి నాకు సెలవు ప్రకటించు ఈ కష్టాల్లో నుండి అని దేవుడి దృష్టి మన మీద పడేలా మనము ప్రవర్తించాలి. ఎప్పుడైతే ఆయన్ని బతిమాలుకుంటామో ఇంకా ఆయన మనకు విడుదల దినమును నిర్ణయిస్తాడు. వీళ్ళు బాగానే ఉన్నారు కనుక వీళ్ళను ఏం చేద్దాం, విడిపిద్దాం. మనందరం ఒక నిరీక్షణతో ఉన్నాం దేవుడి వైపు. ఈ అప్పులు ఎప్పుడు తీరుస్తావు, ఈ ఇల్లు ఎప్పుడు కట్టాలి, ఈ బిడ్డల పెళ్ళిళ్ళు ఎప్పుడు చేయాలి, ఈ ఆపరేషన్ ఎప్పుడు చేయించాలి, ఈ సమస్య ఎప్పుడు తీరుతుంది అని ఏదో ఒక మంచి దినము దేవుడు మన కోసం నిర్ణయించాడు. ఎప్పుడు వస్తుందో, ఆయన కృప నా మీద ఎప్పుడు కలుగుతుందో అని మనందరం ఆయన కొరకు కనిపెట్టుకోవాలి. అది దేవుడికి ఒకరోజు తప్పగా మన మీద కోపం పోతుంది కదా. మన బిడ్డలు తప్పు చేసినప్పుడు మనకు కోపం వస్తుంది, మీద వేసేస్తాం, దెబ్బ వేసేస్తాం. కానీ ఆ కొట్టిన తల్లే మళ్ళా ఎత్తుకొని రా ఏడవ్ ఏడవ్, మరి అలా చేస్తే ఎలా, నువ్వు అలా పాడు చేస్తే ఎలా అని కొట్టిన తల్లే మళ్ళా ప్రేమించినట్టు శిక్షకు అప్పగించిన దేవుడే మళ్ళా మనల్ని క్షమిస్తాడు, చేర్చుకుంటాడు. కనుక ఆయన ప్రేమను మనం పొందినట్లు మరి మనం మారాలి, ఆయన సన్నిధికి రావాలి. ఈ మొదటి 3 వచనాలు ఈరోజు చెప్పుకుందాం. ఇర్మియా 31:3 అనగానే అందరికీ తెలిసిన వాక్యం అది. శాశ్వతమైన ప్రేమతో నేను నిన్ను ప్రేమిస్తున్నాను, విడువక నీ ఎడల. చాలా మంచి వాగ్దానం. దాదాపు అందరి ఇళ్లల్లో ఉండవలసిన వాగ్దానం ఇది. దుఃఖం కలిగింది అనుకోండి, ఏడుస్తూనే ఆ వాక్యం చదువుకోవాలి. కొబ్బరి నూనె తీసుకుని నొసటి మీద సిలువేసుకుంటే ఏం కలగదు, మనకి బైబిల్ ముద్దెట్టుకుంటే ఏం కలగదు. వాగ్దానాన్ని చేపట్టాలి. ఏడుస్తూనే శాశ్వతమైన ప్రేమతో నిన్ను ప్రేమిస్తున్నాను అన్నావు కదా, విడువక నీ ఎడల కృప చూపుతానన్నావు కదా, మరి ప్రేమ చూపించు, కృప ఇయ్యి అని మనం వాగ్దానాన్ని చేపట్టి అడిగితే తప్పక దేవుడు సహాయం. ఎందుకంటే ఆయన అన్న మాటనే మళ్ళా ఆయనకు జ్ఞాపకం చేయాలి, తప్పులేదు. ఎందుకంటే భక్తులు చాలామంది నీవు ఇలా వాగ్దానం చేసావు కదా, నాతో ఇలా అన్నావు కదా అని ప్రార్థన చేసినప్పుడు ఆయన ఇచ్చిన వాగ్దానాన్ని మళ్ళీ ఆయనకు జ్ఞాపకం చేశారు. కనుక మంచి ఉద్దేశమే అలా చేయడం, మంచి మాట. అది మీకు మీ ఇళ్లలో లేకపోతే అది క్యాలెండర్ కొనుక్కొని మీ ఇంట్లో పెట్టుకోండి. దేవుడు ఆ వాగ్దానాన్ని మీ పట్ల నెరవేరుస్తాడు. దేవుని నిబంధన శాశ్వతమైంది, ఉత్తుత్తు నిబంధన కాదు. లేకపోతే ఈ లోకములో ఉన్న నిబంధనలు డబ్బు ఇస్తే ప్రేమిస్తాను, లేకపోతే ప్రేమించను, అందంగా ఉంటే ప్రేమిస్తాను, ముసలైపోతే ప్రేమించను, అది ఈ లోక పద్ధతి.
కానీ దేవుని ప్రేమ ఆయన ఒక వాగ్దానం చేశాడు అంటే అది శాశ్వతమైన నిబంధన. ఏ నిబంధన? భార్యాభర్తల నిబంధన ఎలా ఉండాలో ఉండట్లేదులేండి, అలాగా ఎలా ఉండవలసి ఉన్నదో ఈ లోక కాలానికి పరిమితము. ఆ రూతు ఏమంటుంది? నీ దేవుడే నా దేవుడు, నీ జనమే, నువ్వు ఎక్కడ చనిపోతావు అక్కడే, ఎక్కడ పాతి పెడితే అక్కడే, చచ్చిపోతే తప్ప నేను నువ్వు విడిపోకూడదు అని అంది. ఆ రూతు 1:16 కంఠస్థం చేయాలి మనం. అలాంటి ఒడంబడిక దేవుడు మన ఎడల చేశాడు, మనం కూడా ఆయన ఎడల చేయాలి. కొంతమంది దేవుళ్ళని మారుస్తారు. ఈ దేవుడు వచ్చి రాలేదు, ఇంకో దేవుడు, ఇది బాలేదు, ఇంకొక దేవుడు. ఈ సంవత్సరం ఆ కొండకి వెళ్తాను నేను, వచ్చే సంవత్సరం ఈ ఊరిలో కొండకి వెళ్తాను అని రకరకాల దేవుళ్ళని ఏం చేస్తూ ఉంటారు? మారుస్తూ ఉంటారు. కానీ యేసు ప్రభు ప్రేమను రుచి ఎరిగిన వారు ఎన్నడూ ఆయన మార్గంలోంచి బయటకు తొలగిపోరు. కనుక దేవుని నిబంధన మీద మనం విశ్వాసం ఉంచాలి. దేవుడు నాకు చేసిన వాగ్దానము శాశ్వత కాల వాగ్దానం. ఏదో 2 రోజులు, నెల రోజులు, సంవత్సరం చేసేది కాదనుకోవాలి. ఆయన ప్రేమ మీద మనం నమ్మిక ఉంచాలి. ఎలాంటి ప్రేమ ఆయనది? ఈ లోకంలో శాశ్వతమైన ప్రేమ ఏదైనా ఉందా? లేదు. ఆ గేదెకి దూడ పుడితే ఆ దూడను సైకిల్ వెనకాల కట్టారు, ఒక బుట్టలో వేసి, తట్టలోనూ దేనిలో వేసి. ఆ గేదె ఎన్ని మైళ్ళు దూరమైనా ఆ సైకిల్ వెనకాల వెళ్ళిపోద్ది అంతే. ఆ సైకిల్ తొక్కుడు ఎవడో అక్కర్లేదు. అలాగే ఆ పుట్టిన దూడను చూసుకుంటూ ఆ వెనకాల పరిగెత్తి ఎన్ని మైళ్ళని సరే వెళ్ళిపోతుంది. అదే తల్లి పశువు ఒక 6 మాసాల, సంవత్సరం అవగానే దాన్ని తన్నేస్తుంది, దాన్ని దూరం చేసేస్తుంది, దగ్గరకు రానివ్వదు. ఆ బంధం 1 సంవత్సరం బంధం. ఇది కూడా పెద్ద గేదె అయిపోద్ది. ఈ గేదె పని, ఈ గేదె పని, ఆ దూడ పని. పక్షులు సహవాసం కూడా అలాంటిదే. ఆ పక్షికి రెక్కలు వచ్చి ఎగిరిపోయిన తర్వాత ఇక నువ్వు నేను, ఈ కుటుంబము, ఇక తల్లి, ఇదేమీ ఉండదు. మానవుల సంబంధాలు కొన్ని ఆఖరి వరకు ఉంటాయి. కొంతమంది అక్క చెల్లెళ్ళు చనిపోయే వరకు చాలా ప్రేమగా ఉంటారు. కొంతమంది అన్నదమ్ములు చనిపోయే వరకు ప్రేమగా ఉంటారు. భార్య భర్తలు వివాహం చేసుకుంది మొదలు చనిపోయే వరకు చాలా ప్రేమగా. నా చాలామంది జంటలను చూశాను, వాళ్ళు పెద్దవాళ్ళు అయ్యే కొలది ప్రేమ పెరుగుతూ ఉంటుంది, ఐక్యత పెరుగుతూ ఉంటుంది, చాలా ఐక్యంగా ఉంటారు, కలిసే వెళ్తారు. ఎక్కడికి వెళ్ళినా ఒకళ్ళు కాళ్ళు ఒకళ్ళు ఒత్తుతూ ఉంటారు, ఒక్కొక్కరికొకరు సహాయం చేసుకుంటూ ఉంటారు, బాధ పంచుకుంటూ ఉంటారు. ఏం చెప్పండి, దేవుడు చూపించినంత శాశ్వతమైన ప్రేమను ఎవ్వరూ ఆ దేవుడికి ఒక్కడికే సాధ్యం. ఒక జ్ఞాపకార్థ కూడికి వెళ్ళాను. ఆ భర్త తన భార్య కోసం చాలా ఏడుస్తున్నాడు, కళ్ళు వాచిపోయి ఉన్నాయి. నాకేమన్నా పెట్టవే అని ఎవరిని అడగమంటారు పాస్టర్ గారు? కోడలు పెట్టదు, కుమార్తె కష్టానికి వచ్చి మళ్ళీ వెళ్ళిపోద్ది వాళ్ళ ఊరు వాళ్ళు. నేను అడగనండి కోడల్ని, అమ్మ ఏమన్నా ఉందా, ఆకలిగా ఉంది, ఏమన్నా తిన. నాకు ఎందుకో, నేను చాలా ఉద్యోగం చేసి బాగా సంపాదించానేమో, నేను ఎవరికి చేయి చాపను. నా భార్య కాబట్టి సిగ్గుపడకుండా 11 గంటలకు తినేసాడు, మళ్ళీ 3 గంటలకు మళ్ళీ ఆకలి అవుతుంది, కొంచెం మజ్జిగన్నం పెట్టవే, లేకపోతే కాస్త ఏమన్నా బజ్జీ వేయి, ఏమైనా పిండి తెప్పించమంటావా, అరటిగా బజ్జీ వేస్తావా అని దగ్గర కూర్చొని ఆ పకోడీ ఈ పకోడీ చేయించుకుంటూ తింటూ ఉండేవాడిని. ఇప్పుడు నా ప్రియమైన భార్య వెళ్ళిపోయింది, నేను ఒంటరి వాడిని అయిపోయాను. పెద్ద వయసు వచ్చింది కదా, నేను ఇప్పుడు సంపాదన లేదు నాకు, అందుకని నన్ను ఎవరు ప్రేమించరేమో. ఆయన నేను ఎలా ఆదరించానంటే, ఇదిగో శాశ్వతమైన ప్రేమ భార్య కాదు చూపించేది, భర్త కాదు, ఎవరు? ఆయన ప్రేమ ఎంత గొప్పదంటే, ఆయనలా ప్రేమించే వాళ్ళు ఈ లోకంలో ఎవ్వరు. ఒక్కొక్కసారి భార్య భర్తలకు మధ్యలో కీచులాట వస్తుంది, ఎన్నెన్నో దూషణ మాటలు అనేసుకుంటారు. ఎంత మాట అనేసుకుంటారంటే, నా కర్మకాలి నాకు చుట్టుకున్నావు అంటాడు భర్త. నా కర్మకాలింది,
నువ్వు దాపురించావు అంటది భార్య. ప్రతి కుటుంబంలో ఒకళ్ళొకళ్ళు మాటలు అనుకుని మళ్ళీ కలిసిపోవడం, కొందరైతే విడిపోవడం, ఇలా జరుగుతూ ఉంటుంది. కానీ దేవుడు ఆయన మాట తప్పేవాడు. శిక్షకు అప్పగించిన మనం మార్పు చెంది మళ్ళీ ఆయన దగ్గరికి వస్తామనే కొడతాడు, కానీ మనం ఆయనకు పూర్తిగా దూరం అయిపోతామని. ఆయన వాగ్దానాలు ఇలాంటి మాటలు వినినప్పుడు మనకెంతో మనోనిబ్బరం కలగాలి. దేవుని వాగ్దానాల వల్ల కలిగే బలము మనుషుల మాటల వల్ల మనకు కలగదు. మొదటి వచనం చూడండి. నాకు ప్రజలై ఉందురు, ఆ కాలమున నేను వారికి దేవుడినై ఉంటాను. అంటే ఎప్పుడైతే బంగారము మేలిమి పరచబడుతుందో అప్పుడు దానికి మెరుగు వస్తుంది. శ్రమల్లోనే మనము దేవుని ప్రేమను బాగా పొందుతాం. నేను వారికి దేవుడినవుతాను. శ్రమల తర్వాత దేవునికి మనకి ఉన్న బంధం మెరుగుపరచబడుతుంది. ఏమవుద్ది? ఇవన్నీ చాలా గంభీరమైన సత్యాలు. మరి మీరు అర్థం చేసుకుంటున్నారో లేదో. ఒక్కొక్క లైను, ఒక్కొక్క విషయం చాలా గంభీరమైన అర్థాన్ని కలిగి ఉంటుంది. అదే వాక్యాన్ని పదే పదే వింటూ ఉంటే దానిలోని సారాన్ని మీరు గ్రహించగలుగుతారు. ఒకరోజు మేము ఒక మీటింగ్కి వెళుతూ 1.5 గంటల ప్రయాణం 2 గంటలు ఉంటుంది అని బయలుదేరగానే ఒక వాక్యం పెట్టు, వింటూ వెళదాం అని అన్నాను. బాబోళ్ళు ఏమంటే నా ఫోన్లో మంచి వాక్యం ఉందో పెడతానని చెప్పి ఆ ఫోన్లో ఆ వాక్యాన్ని ప్లే చేశారు. అది కారులో ఉన్న వాళ్ళందరికీ గట్టిగా వినిపిస్తుంది. మేము దాదాపు మీటింగ్ దగ్గరికి వెళ్ళే వరకు ఆ వాక్యాన్ని వింటూ ఉన్నాం. అందరం వాక్యాన్ని బాగా గ్రహించాం. నేను అనుకున్నాను, అప్పుడు చెప్పింది నేనే, అప్పుడంత మధురంగా అనిపించలేదు. తర్వాత వినే కొలది ఆ దేవుడు ఎంత అమూల్యమైన విషయాలు పలికించాడు అని చెప్పింది నేనే అయినా నాకే చాలా సంతోషము, ఆశ్చర్యం కలిగింది. ఆయన ఒక ఉత్తరం రాశారనుకోండి, ఒకసారి చదవగానే ఒక 50% అర్థమవుతుంది. రెండోసారి చదివితే 80% అర్థమవుతుంది. మూడోసారి మళ్ళా చదివితే అప్పుడు పూర్తిగా మనకు అర్థమవుతుంది. అలాగే దేవుని వాగ్దానాలు మనము చదివే కొలది, అర్థం చేసుకునే కొలది మనకు క్రొత్త బలాన్ని అవి చేకూరుస్తాయి. మరో విషయం ఏంటంటే, శ్రమల తర్వాత మనకి దేవునికి ఉన్న సంబంధం మెరుగుపరచబడుతుంది. నాకు దేవునికి ఉన్న సంబంధం వేరు, మీకు దేవునికి ఉన్న సంబంధం వేరు. ఈ సంబంధాలు ఒక్కొక్కసారి పగిలిపోతూ ఉంటాయి, ఒక్కొక్కసారి గాయపరచబడుతూ ఉంటాయి, ఒకసారి ఎడబాటు కలుగుతూ ఉంటుంది. అయితే శ్రమల తర్వాత దేవునికి మనకి ఉన్న బంధం ఏమవుద్దట? మెరుగు. అంటే బెటర్ రిలేషన్షిప్, బెటర్ అండర్స్టాండింగ్, మెరుగుపరచబడిన బంధములోకి మనం వస్తాం. ఎలా అంటే ఆయన మనకు దేవుడు, మనం ఆయనకు ప్రజలు. ఇదే గొప్ప సంబంధం. ఆయన మనకెవరు? దేవుడు. మనం ఆయనకు. గొర్రెకు కాపరికి ఎలాంటి బాంధవ్యం ఉంటుందో దేవునికి మనకి కూడా అలాంటి బాంధవ్యాన్ని దేవుడు ఇస్తున్నాడు. 2వ వచనంలో ఖడ్గము తప్పించుకొని అరణ్యములో దయనొందిన వారు, అంటే శ్రమల అనంతరం దేవుడు తన జనులకు విశ్రాంతి ఇస్తాడు. దేవుని ప్రేమ అది. ఒక మాట అనగానే గొప్ప ఆదరణ వస్తుంది. మే హూనా, నేనున్నాను కదా, ఎందుకు భయం అనే మాట మానవ మనసుకు ఎంత గొప్ప ధైర్యాన్ని ఇస్తుందో. యాక్సిడెంట్ అయ్యి రోడ్డు మీద పడిపోయి రక్తాలు కారుస్తూ ఉన్న వారికి వాళ్ళని ఎత్తుకొని తీసుకెళ్ళి ఆ బ్లడ్ అంతా తుడిచి, ఎలా మంచినీళ్ళు తాగుతారా, బాగున్నారా అనే మాటలు ఎంత ఊరటనిస్తాయో, ఎంత ఆదరణ ఇస్తాయో. ఒక ఇంట్లో మరణం జరిగినప్పుడు మనం వెళ్ళి వాళ్ళతో కూర్చొని కాసేపు ఉండి అలా ఏడుస్తూ ఉంటే ఎలా మరి వస్తాయి కష్టాలు. ధైర్యం తెచ్చుకోండి, పర్వాలేదు, దేవుడున్నాడు మనకి, కొంచెం టీ తాగండి, మొఖం చూడండి ఎలా అయిపోయిందో. అమ్మ మరి ఏడుస్తూ ఉంటే ఎలాగా? మీరే ఎలా ఉంటే ఎలా? పిల్లలకి ఎవరు ధైర్యం చెప్తారు? లేవండి,
అని ఒకళ్ళకొకళ్ళు చేసుకునే సహాయం, ఆదరణతో పలికే మాటలు, అది గుండెకి ఎంత ధైర్యాన్ని ఇస్తాయో. కష్టకాలంలో ఉన్నప్పుడు బైబిల్ చదువుకుంటుంటే, గ్రంథములో ఉన్న ఆదరణ మాటలు వింటున్నప్పుడు కూడా గొప్ప నిబ్బరం మనకు కలుగుద్ది. అది చాలా ప్రశస్తమైన విషయం. తన జనులకు ఆయన ఏమిస్తాడట? విశ్రాంతి ఇస్తాడు. నేను వెళ్ళుదును అంటున్నాడు. విశ్రాంతి ఇవ్వడానికి, ఆదరించడానికి నేను వెళతాను. కష్టాలు పడి ఉన్నారు వాళ్ళు అని చెప్పాడు. దేవుడు అన్నాడు, కష్టాలు పడ్డావు కదా, నిన్ను ఆదరించడానికి నేను వస్తాను. దేవుడు ఏనాడో చెప్పాడట, ఇప్పుడు మాట కాదు, చాలా కాలము క్రిందట యెహోవా నాకు ప్రత్యక్షమై ఇట్లా, నేను ఇప్పుడు చెప్పడం కాదు, శాశ్వతమైన ప్రేమతో నేను ప్రేమిస్తున్నాను గనుకనే నిన్ను విడిచిపెట్టకుండా నీ ఎడల కృప, శాశ్వతమైన ప్రేమ. ఇది దేవుడిచ్చిన నిబంధన, దేవుడిచ్చిన వాగ్దానం. నీ ఎడల కృప చూపిస్తానన్నమాట. మనం మొదటి నుండి మళ్ళీ చదువుకుంటే, ఆయన విమోచకుడు, విమోచించేవాడు. రోమా పత్రిక 11వ అధ్యాయం చూడండి, 26వ వచనము. విమోచకుడు సియోనులో నుండి వచ్చి యాకోబులో నుండి భక్తిహీనతను తొలగించును. నేను వారి పాపములను పరిహరించినప్పుడు నా వలన వారికి కలుగు నిబంధన ఇది. అంటే దేవుడు విమోచకుడుగా వచ్చి తన బిడ్డలలో నుండి భక్తిహీనతను తొలగించి, పాపాలు పరిహరించి, వారికి నిబంధన ఇచ్చి వారిని రక్షిస్తాడు. కొరింథీయులకు రాసిన 2వ పత్రికలో 6:18 ఒక మాట చెప్పాడు. దేవునికి మనకి ఉన్న నిబంధన ఎలాంటిదో, నేను వారిలో సంచరింతును, నేను వారి దేవుడినయుందును, వారు నా ప్రజలయుందురు, కావున మీరు వారి మధ్య నుండి బయలువెడలి ప్రత్యేకముగా ఉండుడి, అపవిత్రమైన దానిని ముట్టకుడని ప్రభువు చెప్పుచున్నాడు. మరియు నేను మిమ్మును చేర్చుకొందును, మీకు దేవుడినయుందును, మీరు నాకు కుమారులు ఉందురని సర్వశక్తిగల ప్రభువు నాకు చెప్పండి. నేను మిమ్మును చేర్చుకొందును అంటే శ్రమల తర్వాత, అప్పటి వరకు బబులోను అనే చెరకు అప్పగించాడు. ఇప్పుడు ఏమంటున్నాడు? నేను మిమ్మల్ని, చిన్న బిడ్డ భయపడి వస్తుంటే తల్లి కానీ తండ్రి కానీ కసురుకొని ఇలా అన్నారు అనుకోండి, ఆ చిన్న బిడ్డ ఎంత బిత్రపోద్దో. అమ్మో, నా తల్లి నన్ను పొమ్మంటే నేను ఎక్కడికి వెళ్ళి ధైర్యంగా ఉండగలను అని దిగాలు పడుతుంది. ప్రభు అన్నాడు, నేను మిమ్మల్ని, ఇదిగో మళ్ళా మీకు వాగ్దానం చేస్తున్నాను, ఇక నుండి మీరు నా ప్రజలు, నేను మీకు దేవుణ్ణి అని సంబంధాన్ని ఆయన పునరుద్ధరిస్తూ ఉన్నాడు. ఇర్మియా గ్రంథం 30వ అధ్యాయంలో 21వ వచనము నుండి, వారిలో పుట్టినవాడు వారికి రాజుగా ఉండను, వారి మధ్యన పుట్టినవాడు ఒకడు వారిని ఏలును, నా సమీపమున వచ్చుటకు ధైర్యము తెచ్చుకున్నవాడెవడు, నా సన్నిధికి వచ్చినట్లుగా నేను వారిని చేరదీసేదాను. ఇదే యెహోవా వాక్కు. అప్పుడు మీరు నాకు ప్రజలయ్యుందురు, నేను మీకు. ఆయన చేరదీస్తేనే ఆయన్ని మనం దేవునిగా కలిగి ఉండగలం, మనం ఆయనకు ప్రజలుగా ఉండగలం. కనుక దేవుని ప్రేమ శ్రమల తర్వాత ఆయన మనలను చేరదీస్తాడు. తప్పు చేసిందని భర్త భార్యను ఇంటికి పంపేశాడు, ఆమెమో నన్ను తీసుకెళ్ళడానికి ఎప్పుడు వస్తాడా అని చూస్తుంది. అయితే కొంతకాలానికి ఆయన మనసు కరిగింది, పాపం ఆమె అక్కడ ఎన్నో కష్టాలు పడుతున్నట్టుంది అని చెప్పి ఒకరోజు వెళ్ళి రా ఇంటికి వెళ్దాం రా అని అన్నాడు. ఆమెకి ఎంత ఆనందం అయిపోద్దో. ఒక 6 నెలలు వదిలేసాడు అనుకోండి, చీవాట్లేసి నిందలు మోపి గద్దించి, నేను నీతో ఉండను, నువ్వు నీ ముఖం నాకు చూపించుకో అని దెబ్బలాడి పెట్టుకొని పంపేసిన వ్యక్తి మళ్ళీ ఎప్పుడు నన్ను తీసుకెళ్తాడా, ఎప్పుడు నేను మళ్ళీ ఆయనకు వంట చేస్తానా, ఎప్పుడు మళ్ళా మేము ఒక కుటుంబంగా ఒక చోట ఉంటామా అని అలా ఎదురు చూస్తున్నారు ఎంతోమంది. వాళ్ళ తల్లి ఇంటి దగ్గర ఉండిపోయి ఆ భర్త ఎప్పుడు వస్తాడా, ఎప్పుడు తీసుకెళ్తాడా, ఆయనకు నా మీద ఎప్పుడు జాలి కలుగుద్దా అని చూచేవాళ్ళు ఎంతోమంది ఉన్నారు. అయితే భర్త కోపం తగ్గిపోయాక
నాడు వెళ్దాం అని వచ్చినట్టు దేవుడు కూడా తన బిడ్డలను ఏం చేస్తున్నాడు? చేరదీస్తున్నాడు. ఎందుకంటే ఆయన ప్రేమ ఎలాంటిది చెప్పండి, ఎలాంటిది? అయితే ఈ లోక భర్తల ప్రేమ శాశ్వతమైంది కాకపోవచ్చు. ఆ ఎడబాటు అలా 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 పెరిగిపోద్ది. ఇంకా వాళ్ళు ఎప్పటికీ కలవకుండా అయిపోతారు. పెళ్ళెప్పుడు చేసిన వాగ్దానం అన్ని సమయాల్లో అది అందరి విషయంలో అది స్థిరంగా ఉందా అంటే లేదు. నేను ఒక కుటుంబం గురించి మాట్లాడుతున్నప్పుడు మా తాతకి 2 భార్యలండి అని చెప్పాడు. మీ తాత అంటే ఇప్పుడు నువ్వే పెద్దోడు, మీ నాన్న ఇంకా పెద్దోడు, మీ తాత ఇంకా పెద్దోడు. ఎందుకు ఇలా జరిగింది అని అంటే, అప్పట్లో మా తాత మొదటి భార్య మా తాతతో దెబ్బలాడి వెళ్ళిపోయిందటండి. అప్పుడు ఈవిని చేసుకున్నారండి. ముందు భార్యగా పుట్టిన బిడ్డలు వేరండి, రెండో భార్యగా పుట్టిన బిడ్డలు వేరండి. ఇప్పుడు వాళ్ళు ఉన్నారండి, వీళ్ళు ఉన్నారండి అంటే అప్పుడు అనుకున్నాను, ఓహో 100 సంవత్సరాల క్రితం కూడా ఈ విడిపోవడాలు దెబ్బలాటలు ఉన్నాయన్నమాట అని అనుకున్నాను. ఈ మధ్య వచ్చిన ఫ్యాషన్ కాదు. చాలా కుటుంబాల్లో ఐక్యత లేదు. మన దేశం ఇంకా కొంచెం మంచిది. పాశ్చాత్య దేశాల్లో అయితే మాటకు విలువ లేదు. వివాహం చేసుకొని 10 సంవత్సరాల యానివర్సరీ చేసుకుంటున్నారు అనుకోండి, పెళ్లి రోజు, అది చాలా గొప్పట. అమెరికాలో అయ్య బాబోయ్ 10 ఏళ్ళు కలిసి ఉన్నారా, మిమ్మల్ని చాలా మెచ్చుకోవచ్చు అనండి. అంటే వాళ్ళు 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు కలిసి ఉంటున్నారు. కానీ దేవుడు మనకు చేసే నిబంధన అది తాత్కాలికమైన నిబంధన కాదు. తప్పిపోయినా, తొలగిపోయినా, శిక్షకు అప్పగించినా ఆయన చేసిన నిబంధన శాశ్వతమైన నిబంధన. యెహోషువ గ్రంథం 1:13లో శ్రమల అనంతరం వారు యోర్దాను దాటిన తర్వాత దేవుడు వారికి విశ్రాంతి కలుగు చేస్తారని వాగ్దానం చేశాడు. ఈ దేశాన్ని మరలా మీకు ఇస్తాను. దేవుడు జ్ఞాపకం చేసుకునేవాడు, ఆయన విడిచిపెట్టేవాడు కాదు. ద్వితీయోపదేశకాండం 1:31 నుంచి చదువుకుందాం. ఐగుప్తులోను అరణ్యములోను మీ కొరకు చేసినట్టు మీ పక్షముగా యుద్ధము చేయును. మీరు ఈ చోటికి చేరు వరకు మీరు వచ్చిన మార్గమంతటిలోనూ మనుషుడు తన కుమారుని ఎత్తుకొనున్నట్లు మిదడిని యెహోవా మిమ్మల్ని ఎత్తుకొని వచ్చిన సంగతి మీరు ఎరుగదు. ఇంకా చదువుకుంటూ కిందకి వెళితే ఆయన ఎంతో ప్రేమ చూపిస్తున్నాడు, కానీ మీరు ఆయన విశ్వాసము ఉంచలేదు. 33 మధ్యలో పగలు మేఘములోను ముందర నడిచిన మీ దేవుడిని యెహోవా యందు మీరు ఏం చేయలేదు? విశ్వాసం ఉంచలేదు. అప్పటి నుండి ఇప్పటి వరకు మీరు వచ్చిన మార్గమంతటిలో మిమ్మల్ని ఎత్తుకున్నాడు, తన కుమారుని ఎత్తుకొనినట్లు మీ దేవుడిని యెహోవా. ఈ లోకంలో తల్లులందరికీ వాళ్ళ బిడ్డలంటే ప్రేమ. వాళ్ళకు రక్తం కారితే ఎంత బాధపడిపోతామో, తండ్రులందరికీ వాళ్ళ బిడ్డలంటే ఎంతో ప్రేమ. ఒక బిడ్డకు సైకిల్ చైన్లో పడిపోయి ఆ బొటన్ వేల దగ్గర గుచ్చుకుపోయి రక్తం వచ్చేస్తుంటే, అది చీరిగిపోతే చర్మం, ఆ తల్లి ఏడుపు నాకు గుర్తొస్తుంది. అయ్యో నా కాలు కన్నా అవ్వలేదు, నా బిడ్డకు అయింది, నేను చచ్చిపోవా నా బిడ్డ బ్రతక అంటూ అనుకుంటుంది. ఈ లోకములో ప్రేమ ఎంత గొప్పదో, బాంధవ్యం ఎంత గొప్పదో, ఎప్పటికీ తొలగిపోని బాంధవ్యం అది. ముఖ్యంగా తల్లి కుమార్తెల మధ్యలో ఉండే ఆ బాంధవ్యం చాలా గొప్పది. పెళ్లి చేసుకుని వెళ్ళిపోయినా కూడా కుమార్తె తల్లి దగ్గరికి వచ్చి అడుగుద్ది, నాకు ఎప్పుడు కొంటావే చీర నువ్వు అని. ఇద్దరు దెబ్బలాడుకుంటారు, కలిసిపోతారు. ఎంత ప్రేమగా ఉంటారో తల్లి కుమార్తెలు కుటుంబంలో. ఎప్పటికీ తొలగిపోని బంధం. కొన్ని చిన్ని గొడవలు ఉండినా మళ్ళా కలిసిపోతారు తల్లి కుమార్తెలు. మంచి తండ్రి, మంచి కుమారుడు ఈ లోకంలో మనం ఊహించుకుంటే ఆ ప్రేమ ఇంకా గొప్పది. ఒక బాబుకి సైకిల్ నేర్పిస్తున్నాడు తండ్రి. ఎంత గట్టిగా పట్టుకున్నాడంటే ఆ చిన్న సైకిల్ వెనకాల వాడు పడిపోతుంటే తన బరువంతా ఉపయోగించి పరుగున వెళ్ళి పట్టుకొని, అయ్య బాబా పడిపోతావేమనుకున్నాను అని వాడు ఇలా సైకిల్ తొక్కుతుంటే అలా పట్టుకున్నా, తొక్కు నడు 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 అని. సైకిల్ పడిపోయి ఇరిగిపోయినా పర్వాలేదు, నా బిడ్డకు ఏమీ అవ్వకూడదు.
తండ్రి కుమారుని వెనకాల ఉంటూ బిడ్డల కోసం ప్రార్థన చేస్తూ ఫీజులు కడుతూ ఏదైనా నష్టం చేసినా ఓర్చుకుంటూ ఎలా దేవుడే పెట్టాడు ఆ బాంధవ్యం. తెగిపోని సంబంధం. ఒకవేళ శరీరం షేక్ హ్యాండ్ ఇవ్వకపోవచ్చు, తగలకపోవచ్చు, కానీ ఆ గుండె, రెండు గుండెలకున్న బాంధవ్యం, ఆ బంధం చాలా గొప్పది, చాలా గొప్పది. ఈ లోక ప్రేమే అలా ఉన్నప్పుడు దేవుడి ప్రేమ ఇంకా ఇంకా గొప్పది. మీ గురించి నా గురించి దేవుడు ఎన్ని కలలు కంటాడో, మన ఎడల తనకున్న ప్రేమను మనం తెలుసుకోవాలని కోరతాడు. యు నో హౌ మచ్ ఐ లవ్ యూ, నేను నిన్ను ఎంత ప్రేమిస్తున్నానో నీకు తెలుసా, అవసరమైతే నీ కోసం నా ప్రాణము పెడతాను. నీవు తప్పిపోయినప్పుడు చిన్న చిన్న దెబ్బలు కొట్టి నిన్ను సరిచేస్తానే కానీ, ఏమనుంది సమూయేలు గ్రంథంలో 2వ సమూయేలు 7:14, నేను అతనికి తండ్రినై ఉందును, అతడు నాకు కుమారుడై ఉండును. చూసారా, పాపము చేసిన ఎడల దండనతోనూ దెబ్బలతోనూ అతన్ని శిక్షింతును గాని నా కృప అతనికి దూరము. తప్పు చేసినప్పుడు తండ్రి బిడ్డను ఎలా కొడతాడో అలాగా చిన్ని చిన్ని దెబ్బలతో దండిస్తానే గాని నా కృప అతనికి దూరము చేయ. ఎంత ప్రేమో దావీదంటే దేవునికి. ఇక్కడ మనం చూసిన భాగంలో ద్వితీయోపదేశకాండంలో ఒక తండ్రి తన కుమారుణ్ణి మెళ్ళ మీద ఎక్కించుకొని ఎలా మోస్తాడో, ఎత్తుకొని ఎలా మోస్తాడో, అలా మిమ్మల్ని ఎత్తుకొని వచ్చిన సంగతి మీరు. నేను మీ ఎడల ఇంత ప్రేమ చూపిస్తుంటే మీరెందుకు విశ్వాసం ఉంచలేదు నా మీద అని దేవుడు వారిని ప్రశ్న వేస్తూ ఉన్నాడు. మరి దేవుని నైజమే ప్రేమ, దేవుని స్వభావమే కైండ్నెస్, లవింగ్ నేచర్. ప్రేమ అనేది దేవుడు. గాడ్ ఈజ్ లవ్. ఒకవేళ జీవోడి గాడ్ అని రాసామనుకోండి, ఓ అని ఉందనుకోండి, ఆ ఓని లవ్ సింబల్ చూపించవచ్చేమో, హృదయం అనే బొమ్మ. జీ లవ్ డి అనమాట. గాడ్ ఈజ్ లవ్. ఇక దేవుణ్ణి నువ్వు చూసావా ఎలా ఉంటాడంటే, ఆయన చాలా ప్రేమగా ఉంటాడు. మనమేదో ఇస్తామని ప్రేమించడం కాదు. మనకెందుకండి, ఏమంటే ఈ చిన్న గోళీ లాంటి భూలోకంలో ఉన్నాం, మనం ఏదో 4 సామాన్లు 4 వస్తువులు సంపాదించుకుని అయ్యో అనుకుంటున్నాం మనం. ఆయన అంటాడు, చూడండి, చిన్నపిల్లలకి ఏదైనా ఉంటే గొప్పగా అనుకుంటారు. దేవుడు అనుకున్నాడు, నువ్వు చిన్ని చిన్ని వాటి ఎంత సంతోషిస్తున్నావా, కానీ నా ప్రేమను నువ్వు ఎప్పుడైనా రుచి ఎరిగావా? నీ గురించి నిన్ను ఎన్ని ప్లాన్స్ వేస్తున్నానో ఎప్పుడన్నా నువ్వు చూసావా, ఆలోచన చేసావా? అసలు నా ఉద్దేశం ఎప్పుడైనా ఏదో ఇల్లు ఇమ్మంటున్నావు, నేను తలుచుకుంటే ఇల్లు ఏంటి నీకు, మహా పట్టణం ఇవ్వగలను నేను. కనుక దేవుని ప్రేమ క్షమించే మనసు, ఓర్చుకునే మనసు ఆయన నైజమే. అది ఆయనకు పాపం అంటే అసహ్యం, కానీ మనమంటే చాలా చాలా ప్రేమ. ఆయన మంచి తండ్రి. ఆయన మాటలు విన్నాక మన కఠిన హృదయం మారిపోవాలి. ఆయన ఒక సాక్ష్యం చెబుతున్నాడు. ఒక భర్త చాలా త్రాగుబోతట, భార్య చాలా విశ్వాసంతో ఉండేది, ఎప్పుడు మందిరానికి రాలేదు. ఒకరోజు బలవంతంగా తీసుకొచ్చింది. అప్పుడు ఆ పాస్టర్ గారు అన్నారట, నేను మీ ఇంటికి వస్తాను రానా అన్నారట. అతను రండి, ఏముంది, చాలామంది వస్తారు మా ఇంటికి, రండి, మీరు కూడా రండి. బాగా తాగేస్తున్నాడు. మందిరంలోకి వచ్చినప్పుడు కూడా, ఇంటికి వెళ్ళాక భోజనం పెట్టాడు, అప్పుడు కూడా తాగేస్తున్నాడు. దేవుడి మాటలు చెప్పనా అంటే, ఆవిడకి మీ భక్తురాలకు చెప్పండి, నాకు చెప్పొద్దు అంటున్నాడు. భోజనం అయిపోయిన తర్వాత ఆ పాస్టర్ గారు అన్నారట, ఇగో నేను వెళ్ళే ముందు ఒక చిన్న కోరిక ఉంది నాకు, తీరుస్తారా అని అనగానే, ఏంటండి కోరిక అంటే, ఒకసారి మిమ్మల్ని నేను కాగులించుకోవాలి, మీ చెవిలో ఒక మాట చెప్పాలి అనగానే, నన్నా దానిలో ఏముంది రండి అన్నాడు. అప్పుడు ఆ పాస్టర్ గారు ఇలా కాగులించుకొని చెవిలో ఒక మాట చెప్పాడట, దేవునికి మీరంటే చాలా ప్రేమ. అతను విడిపోతుంటే పట్టుకొని
నిజంగా దేవుడు నన్ను ప్రేమిస్తున్నాడా? తాగుబోతును కదా, నా భార్యకు నేనంటే ఇష్టం ఉండదు, అయినా వుడ్ గాడ్ రియల్లీ లవ్ మీ స్టిల్? నిజంగా నన్ను ప్రేమిస్తాడా? ఆగండి, నిజంగానా? నన్ను ఎందుకు మీరు కౌగులించుకున్నారు? నేను చెడ్డోండు కదా అని అంటుంటే అతను అన్నాడు, నేను ఒకప్పుడు చెడ్డోడినే, దేవుని ప్రేమను తెలుసుకున్నాను, వెంటనే ఇవన్నీ వదిలేశాను. నువ్వు కానీ దేవుని ప్రేమను తెలుసుకుంటే ఇది నీకు చెత్తలా అనిపిస్తుంది అని అనగానే, నాకు ఇంకొక హగ్ ఇవ్వండి అని మళ్ళీ హగ్ తీసుకొని, మీకు ఒట్టేసి చెప్తున్నా, ఇంకెప్పుడు తాగను, ప్రాణం పోయినా సరే ఇంకెప్పుడు ముట్టుకోను దాన్ని. దేవుని ప్రేమను మీలో చూశాను నేను రేపటి నుంచి వస్తాను మందిరానికి అని చెప్పాడట. అతనేమి తిట్టలేదు, నరగడిపోతావు రే, తాగుపోతాడు, నాశనం అయిపోతావు రే, ఏమనలేదు. దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు అనే ఒక్క మాట తన జీవితాన్ని మార్చేసి. చూచారా, యెహోవా దయాళుడని మీరు రుచి చూచిన ఎడల మీలో ఉన్న దుష్టత్వము, కల్మషము అంతటి నుంచి మీరు బయటకు వచ్చేస్తారు, ఇంకెప్పుడు పాపం చేయరు. దేవుని ప్రేమను ఎరుగని వారే పాపములో నిలిచి ఉంటారు. ఆయన ప్రాణం పెట్టే ప్రేమను చూచిన వారు మరెప్పుడు పాపం జోలికి వెళ్ళరు. ఆయన ప్రేమను మీరు నిజంగా తెలుసుకోవాలి. ఆయన బిడ్డగా జీవించడానికి ఆయన దగ్గరకు రావాలి. కంప్యూటర్ దగ్గరికి కాదు, టీవీ దగ్గరికి కాదు, సీరియల్ దగ్గరికి కాదు, సినిమాల దగ్గరికి కాదు, తిరుగుడుకు కాదు, చుట్టాల దగ్గరికి కాదు, ఆయన దగ్గరికి. ఆయన ప్రేమ ఎరిగిన వారు ఆయన కోసం మరణించడానికి కూడా వెనుకాడరు. భోజనమా, ప్రాణం పోయినా, భోజనం లేకపోయినా పర్వాలేదు, ఉద్యోగం ఊడిపోయినా పర్వాలేదు, కుటుంబంలో ఎవరు నన్ను ప్రేమించకపోయినా పర్వాలేదు, ఆయన ప్రేమ ఒక్కటి ఉంటే నాకు చాలు. ఏముంది, ఆయన వాక్యం వింటాను, నాకు ఆదరణ దొరుకుతుంది. లోక స్నేహాన్ని విడిచిపెట్టి ఆయన సన్నిధికి వస్తారు. ఈ లోక ప్రేమ చాలా బలమైంది. ఆ ప్రేమికులు ఇద్దరు అనుకుంటున్నారు ఇది జరగదు, మా ఇంట్లో వ్యతిరేకం, మీ ఇంట్లో వ్యతిరేకం, కానీ నేను నిన్ను వదులుకోలేను, ఓ పని చేద్దాం, చచ్చిపోదాం, నీకు ఇష్టమేనా? అవును, నువ్వు నాకు దక్కనప్పుడు నేనెందుకు ఈ జీవితం జీవించాలి, నాడు వెళ్ళిపోదాం అని రైలు బండి వస్తూ ఉంటే వాళ్ళిద్దరూ కలిసి అలాగా రైలు పట్టాల మీద తలక పెట్టేశారట. అంటే అలా చేయమని నేను ప్రోత్సహించట్లేదు, కానీ ప్రేమ ఎంత బలమైందో చెప్తున్నాను. ఎంత బలం అంటే ప్రాణమును సైతము లెక్క చేయదు. యేసు ప్రభు అలా చనిపోయాడు మన కోసం, తన ప్రేమను రుజువు చేయడానికి. బైబిల్లో ఉన్న ఈ శిష్యులందరూ, ప్రభు శిష్యులందరూ అలాగే ప్రాణం పెట్టేశారు. ప్రాణం పెట్టేసి చెప్తున్నారు ఐ లవ్ యూ అని. యాకోబు, ఎవరు, దావీదు అన్నాడు, యెహోవా నా బలమా, నేను నిన్ను ప్రేమించుచున్నాను. గొర్రెలు కాసుకునే నన్ను ఇంత రాజుగా చేశావు, నా ఎడల నీకున్న ప్రేమ ఎంత గొప్పది అని చెప్తా ఉన్నాడు. మరి మనం దేవునితో ఒక నిబంధన చేయాలి. ఏమని? నేను నిన్ను ప్రేమిస్తున్నాను అని. ఏమని అంటే దేవుడే అస్తమాను నువ్వంటే నాకు చాలా ప్రేమ, నిన్ను శాశ్వతమైన ప్రేమతో ప్రేమిస్తున్నాను, నిన్ను ఎప్పుడు విడిచిపెట్టను, ఇదిగో నీ గురించి ఎన్నో కలలు కంటున్నాను, నీవు నా సన్నిధిలో ఉండాలని కోరుకుంటున్నాను, ఇదిగో నీ గురించి నేను ఏమన్నా చేసేస్తాను, చిన్ని వాటి గురించి నువ్వు బాధపడకు, నా నిత్యరాజ్యాన్ని నీకు ఇస్తాను, ఇలా చూడు, నా మాట విని వాళ్ళతో స్నేహం చేయొద్దు, ఇలా చూడు, నీ శరీరాన్ని కాపాడుకో, నువ్వు నరకానికి వెళ్ళకూడదు, ప్లీజ్ దయచేసి ఇలా చూడు అంటుంటే మనం ఆయన నిర్లక్ష్య పెడుతుంటే ఆయనకి ఎంత బాధ కలుగుద్దు. ఒక తండ్రి కుమారుణ్ణి కొట్టారట. కొడితే వాడు తిరగబడ్డాడట. ఎవరి మీద? తండ్రి మీద. పెద్ద గొడవ అయిపోయింది. రాత్రి 12 గంటలకి తండ్రిని ఒరే గిరి అంటూ, నీ గుమ్మం ఎప్పుడు తొక్కనరా, కంఠంలో ప్రాణం ఉండగాను, ఎవడరా నువ్వు, నాకు కనలేదరా నువ్వు అసలు నాకు అని ఆ బ్యాగ్ భుజాన్ని వేసుకుని వెళ్ళిపోతా ఉంటే తల్లిదండ్రులు బయటకు వచ్చి, నాయనా ఒరే అలా వెళ్ళిపోవద్దా బాబు, నువ్వు ఒక్కడ వేరే, మాకు ఎవరు లేరురా, నువ్వంటే మాకు ప్రేమను మమ్మల్ని చంపేసి వెళ్ళిపోరా, ఒరే బాబు ఒరే అని వెనకాల పడుతుంటే ఆ వీధిలో వాళ్ళందరూ అలా చూస్తున్నారట. ఆ తల్లిదండ్రుల ప్రేమ ఎంత గొప్పదో. ఆ కుర్రోడు వద్దురా తాగొద్దంటే వింటలేదు, చెడు స్నేహితులు వద్దంటే చదువుకోరా బాబు అంటే వింటలేదు. చూడండి, తండ్రి ప్రేమ నుంచి ఇల్లు వదిలిపెట్టి ఎలా వెళ్ళిపోతున్నాడో చూడు. మళ్ళీ ఎప్పుడు రానని చెప్పి వెళ్ళిపోతున్నాడు బ్యాగ్ తీసుకుని. అయ్యో
వాళ్ళ రోడ్డు మీద కూర్చుండిపోయారు. రే నాన్న, రే బాబు బాబు, నువ్వంటే ఎంతో ప్రేమరా, ఈ ఆస్తి అంతా నీకోసమేరా బాబు బాబు అంటుంటే వాడు అలా బ్యాగ్ పట్టుకుని వెళ్ళిపోతుంటే తల్లిదండ్రులు ఎంత గట్టిగా ఏడ్చేస్తున్నారో అక్కడ. మామూలు తండ్రి తల్లి ఇలాంటి ప్రేమ ఉంటే మనల్ని నిత్యత్వం ఆయనతో ఉంచుకోవాలని ఆశించే ఆ గొప్ప తండ్రి ఇంకెంత ప్రేమతో మన గురించి తన రొమ్ము కొట్టుకుంటూ రారా అని పిలుస్తూ ఉన్నాడు. ఆయన ప్రేమను ఎప్పుడైనా నీవు గుర్తెరిగావా? ఒకవేళ ఈవేళ చనిపోతే రేపొద్దున్న మనల్ని భూస్థాపం చేసేస్తారు. 4-5 రోజుల్లో దినం పెట్టుకుంటారు, మర్చిపోతారు. ఈ జీవితం చాలా చిన్నది, చాలా అల్పమైంది. మనం చనిపోవడానికి పెద్ద కారణమేమి అక్కర్లేదు. కొంత ఏడుస్తారు, ఐస్ బాక్స్లో పెడతారు, భోజనాలు చేసుకుని తినేస్తారు, ఫోటోలు చూస్తారు, 2 ఏడుపులు ఏడుస్తారు, మెల్లగా 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 మర్చిపోతారు. అయితే దేవుని ప్రేమను తెలుసుకోకుండానే చనిపోతే అది ఎంత బాధకరమో ఆ తండ్రికి, ఎంత విచారమో. వాళ్ళ 2 సహోదరులు వచ్చారు నా దగ్గరికి. పెద్ద వయసు ఉంది, 60 సంవత్సరాలు పైబడి ఉంటాయి. వాళ్ళు నాతో ఏమన్నారంటే, నాకు భక్తి నేర్పుతారా, వస్తాను, పెద్ద వయసు, 20,000 రూపాయలు కానుకలు పోగు చేసుకు, ఆ చిల్లరంతా పోగు చేసుకుని, ఇదిగో దేవుడు కని తెచ్చాను, ఏదో వ్యవసాయం పనులు చేసుకునే వాళ్ళం మేము, ఇదిగో అని ఇచ్చి మీకు కూడా ఉంటాను, ఇక మిగిలిన జీవితం ఆయన్ని సేవిస్తాను, అంతకంటే గొప్ప భాగ్యం ఏముంది, నన్ను ఉండనిస్తారా, నన్ను రానిస్తారా అని అడుగుతుంటే నాకు చాలా కన్నీరు కలిగింది. అప్పుడే నేను దేవుని ప్రేమ గురించి ఏడ్చాను. ఇంత ప్రేమ నీది, ఇంత గొప్ప ప్రేమ, ఎందుకు మనుషులు ఎవరు తెలుసుకోలేకపోతున్నారు నీ ప్రేమను? మా మేలు కోసమే కదా రమ్మని పిలుస్తున్నావు, మా మేలు కోసమే కదా మమ్మల్ని నీవు పాపం చేయొద్దు అంటున్నావు. ఇంకా కొంత జీవితం అండి, మాకు 60 ఏళ్ళు వచ్చేసినాయి, ఇంకొక 10 సంవత్సరాలు 5 సంవత్సరాలు బ్రతుకుతాము, ఇక మిగిలిన జీవితం మా పిల్లల కోసం, మా సుఖం కోసం కాకుండా ఏదో 4 మాటలు నేర్చుకొని దేవుని ప్రేమను తెలుసుకోండి అని కొంతమందికైనా చెప్పి ఈ బ్రతుకును ధన్యం చేసుకుందామని వచ్చామండి. నేను అన్నాను, రండి, ఎంత కట్టాలండి డబ్బు? వద్దు, నేను మిమ్మల్ని పోషిస్తాను, మీకు ఒక గది ఇస్తాను, నాకు కూడా మిమ్మల్ని మీటింగ్కి తీసుకెళ్తాను, ఎలా సాక్ష్యం చెప్పాలో నేర్పిస్తాను, మీ ఉద్దేశం మంచిది, డబ్బుకి భక్తికి సంబంధం లేదు, రండి, దేవుడు నాకు ఇచ్చిన దానిలో మీరు తిందురు కానీ రండి అని పిలిచాను. చూచారా, వారి ఉద్దేశం ఇంకేదన్నా ఆనందించేసి ఏదన్నా ఉందేమో లోకంలో ఆనందించేద్దామని. ఇంకేముంటుంది, అన్నీ చూసేశారు, ఇంకేముంది ఆనందించేసి, చెడుగు తప్ప పాపం తప్ప ఏమే ఇంకేముంది లోకంలో మిగిలింది. గొప్ప రాజు, అంతటి ధనవంతుడు ఎవడూ లేడు, సొలొమోను రాజు. ఆయన అన్నాడు, 1000 మంది భార్యలను కలిగి ఉన్నాను, ఈ లోకంలో ఎంత బంగారం సంపాదించాలో అంత సంపాదించేశాను, వ్యర్థమని తెలిసింది, ఆయన ఒక్కడు ఉంటే చాలు ఇవేమి లేకపోయినా అని లాస్ట్కి శేషం అది చెప్పాడు. మీరు కూడా నిజంగా దేవుని ప్రేమను, శాశ్వతమైన ప్రేమను తెలుసుకుంటే అసలు ఏది పనికిరాదు. ఆమె అంటుంది అతనితో, నీవు ధనవంతుడు అని నేను నిన్ను ప్రేమించట్లేదు, నీవు ఏ కులమో నిన్ను చూడలేదు, నీ డబ్బు సంగతి నాకొద్దు, నీ కులము సంగతి నాకొద్దు, నేను నిన్ను ప్రేమించాను అంతే, చచ్చిపోడాకైనా ఇష్టమే, సిద్ధమే, మీ వాళ్ళు లేకపోయినా పర్వాలేదు, నా వాళ్ళు నాకు లేకపోయినా పర్వాలేదు, నువ్వు ఒక్కడవే ఉంటే చాలు, నా జీవితానికి ఇక చాలు అని ఆ ప్రేమ బంధం ఈ డబ్బుని, కులాన్ని, మిగతా వాటన్నిటిని గడ్డి పరకలా చూసేలా చేసింది. నా తండ్రిని తల్లిని కూడా నేను కాదని వచ్చేస్తాను నీకోసం అంటుంది. ప్రేమ ఎంత బలమైందో! దేవునికి అలాంటి ప్రేమ మనం చూపించాలి. 1 యోహాను 4:16, మన ఎడల దేవునికి ఉన్న ప్రేమను మనం ఎరిగిన వారమై దాన్ని నమ్ముకొని ఉన్నాము. సరే, ఎంత మంచి మాట! దేవుడు ప్రేమస్వరూపి అయి ఉన్నాడు, ప్రేమ యందు నిలిచిండేవాడు దేవుని యందు నిలిచిండాడు, దేవుడు వాని యందు. 19వ వచనంలో, ఆయనే మొదట మనలను ప్రేమించను గనుక మనము ప్రేమించుచున్నాము. 4:8లో చూడండి, దేవుడు ప్రేమస్వరూపి, ప్రేమ లేనివాడు దేవుణ్ణి ఎరుగడు. 5వ అధ్యాయంలో 3వ వచనంలో, మనం ఆయన ఆజ్ఞలు గైకొనుటే దేవుణ్ణి ప్రేమించుట, ఆయన ఆజ్ఞలు భారమైనవి కావు. ఈ పత్రిక అంతా ప్రేమ గురించే భక్తుడు రాస్తాడు. రోమా 8:28లో, తన్ను ప్రేమించు వారికి ఆయన చిత్తము చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకై సమస్తము సమకూడి జరుగుతుంది.
శాశ్వతమైన ప్రేమ అంటే ఏంటో మనం తెలుసుకోవాలి. ఆయన నిన్ను ప్రేమిస్తున్నాడు, నిన్ను తిరిగి ప్రేమించమని కోరుతున్నాడు. ఒక మాట చెప్తాను, ఇంగ్లీష్లో ఒక మాట ఉంది ఏంటంటే, ఐ లవ్ యూ బికాజ్ ఐ లవ్ యూ. అంటే నేను నిన్ను ప్రేమిస్తున్నాను. ఎందుకు ప్రేమిస్తున్నానో తెలుసా? నిన్ను ప్రేమిస్తున్నాను కనుక నిన్ను ప్రేమిస్తున్నాను. అది చాలా గొప్ప బలమైన మాట. అది దేవుని ఆత్మ పావురం వల్లే దిగొచ్చాడు కనుక కాకిలా రాలేదు. పావురము ప్రేమకు, ఆ పావురం అనే పక్షి నిస్వార్థమైన ప్రేమకు గుర్తుగా పరిశుద్ధాత్మ దేవుడు కూడా ఏ రూపంగా వచ్చాడు? పావురం రూపంలో. ఒకతను తన గుండెను ఇలా బయటికి తీసి దేవునికి ఇస్తూ, ఓ దేవా, ఈ గుండె గొప్పది కాకపోవచ్చు, కానీ నాకున్నది ఇదే, తీసుకో అని ఇచ్చాడు. అప్పుడు ఆయన అన్నాడు, ఎస్, నేను కోరేది అదే అని చెప్పి తీసుకున్నాడట. నీవు ఇవ్వగలవా? నీ గుండెను బయటికి తీసి, ఇది లోకానికి గొప్పది కాకపోవచ్చు, ఇదంతో విలువైన గుండె కాకపోవచ్చు, కానీ నాకున్న దానిలో బెస్ట్, నేను ఇవ్వగలిగింది ఇది ఒక్కటే, ఇందా తీసుకో అని ఇస్తుంటే ఆయన అన్నాడు, అదేం చేసుకుంటాను అన్నాడా? నాకు ఇంకేం వద్దు, అదే నాకు కావాలి. నీకు డబ్బు ఇస్తాను. నేనేం చేసుకున్నా డబ్బు? గుడి కట్టుకో, నాకు అక్కర్లేదే, మీరు ఉండడానికి కట్టుకోవాలి మందిరం, నాకు వద్దే. నీకు పాలు ఇస్తాను, వెన్నపూస ఇస్తాను, నేనేం చేసుకోను, నేనే మీలాంటి మనిషినా, నాకెందుకు అవి? మరి ఇంకేమి ఇస్తావు? నీకు బట్టలు పెడతాను. నేను దేవుణ్ణి, నేను మనిషి అయితే బట్టలు వేసుకోవాలి. మరి ఇంకేమి ఇస్తాను? మా ఇల్లు రాసి ఇచ్చేస్తాను, నువ్వు ఉండడానికి ఇల్లు. చీమల పుట్ట ఎలా ఉంటుందో అలాంటిది నా దృష్టిలో మీ ఇల్లు ఏంటి? చిన్ని మట్టి బెడ్డ. ఏమిస్తావు ఇంకా నాకు? ఇంకేమిస్తాను? ఇంకేమున్నాయి నా దగ్గర? ఒకటి ఉంది, ఇస్తావా? నీ ప్రేమ నాకు కావాలి, నీ గుండె నాకు కావాలి, నీ హృదయం నాకు కావాలి, ఇస్తావా అన్నాడు. అది మాత్రం ఇవ్వను, నా ప్రియురాలకి ఇచ్చేసాను అంటావా? ఆయన అడుగుతున్నాడు, నీ నుండి నాకు ఏమొద్దు, నీ డబ్బు నాకు వద్దు, నీ యాక్షన్ నాకు వద్దు, ఏమొద్దు, నీ గుండెలోని ప్రేమ నాకు. ఎందుకంటే నేను నిన్ను ప్రేమించాను కనుక నువ్వు కూడా నన్ను అదే అడుగుతున్నాను, నిన్ను ఇస్తావా అని అడుగుతున్నాడు. మరి ప్రభువుకి మీరు ఏం చెప్తారు? మీ హృదయాన్ని ఇస్తారా? సిలువ ఉంది కదా, సిలువలో నిలువ కొయ్యి అడ్డు కొయ్యి ఉంటుంది. బైబిల్ అంతా బోధించేది ప్రేమ గురించే. నిలువ కొయ్యి దేన్ని సూచిస్తుందంటే దేవునికి మనకి మధ్యలో ఉన్న ప్రేమ. దేవా, నేను నిన్ను ఏం చేస్తున్నాను? అడ్డకోయి ఏం చెప్తుందంటే మనకును మన ప్రక్క వారికి ఉండవలసిన ప్రేమను గురించి చెబుతుంది. ఆజ్ఞలు కూడా ఏమిటి? బైబిల్లో ముఖ్యమైన ప్రధానమైన ఆజ్ఞ ఏది అనగానే నీ దేవుణ్ణి ప్రేమించు, ఎందుకంటే ఆయన నిన్నే ముందు. రెండవ ఆజ్ఞ, నిన్ను నీవు ప్రేమించుకున్నట్టు నీ పొరుగు వారిని కూడా ప్రేమించు. కనుక బైబిల్ అంతా ప్రేమ అనే మాట మీద ఆధారపడి ఉంది. మనల్ని మనం ప్రేమించుకోవాలి, మన దేవుణ్ణి ప్రేమించాలి, మన పొరుగువారిని, కనుక దేవుణ్ణి ప్రేమించాలి, పొరుగువారిని ప్రేమించాలి. దేవుణ్ణి ప్రేమిస్తున్నట్టు గుర్తు పొరుగువారిని కూడా మనం ప్రేమించాలి. దేవుడు ప్రేమై ఉన్నాడు, మన ప్రేమను ఆయన కోరుకుంటున్నాడు. మనం గుండె అంతటితో చెప్పాలి, ప్రభువా, దేవాన్ని నేను ప్రేమిస్తున్నానని. ఒకరోజు మా పాప తలుపు వేయబోయి ఆ కాలు రేళ్ళలో మధ్య రేలు ఒకటి రక్తం వచ్చి గోరు లేచిపోయింది. అప్పుడు అబ్బా అంటూ ఏడుస్తుంది. తనని అక్కడ కూర్చోమని చెప్పి నేను నేల మీద కూర్చొని, టేప్ ఉంటుంది కదా, ప్లాస్టర్ ఏమంటారు దాన్ని, కూర్చొని అది దూదితో మెల్లగా ఒత్తి ఆ రక్తం అంతా శుభ్రం చేసి నేను ఆ కాలుకి అది. అప్పుడు తను నా జేబులోంచి ఫోన్ తీసుకొని నేను కాలు కట్టేస్తుంటే నన్ను ఫోటో తీసి వాళ్ళ చెల్లికి పంపింది. చూడు డాడీ ఎంత ప్రేమిస్తున్నారో నన్ను. మీరు ఇలా తెరిచి వెళ్ళాలి అందరి దగ్గరికి. ఏదైనా ప్యాచెస్ ఉన్నాయా? ఐ లవ్ యూ, మీరంటే నాకు ప్రేమ, ఎందుకంటే నేను దేవుని ప్రేమను చూచాను, కమ్ మీ గాయాన్ని వేస్తాను, కమ్ అని చెప్పి మీరు వెళ్ళగలగాలి. కఠినంగా ఉండకూడదు, కోపంగా ఉండకూడదు, ఎంతసేపు అవతల వాళ్ళు తప్పులు వెతకూడదు, ప్రేమ కలిగి ఉండాలి. ఎందుకంటే దేవుణ్ణి మనం ప్రేమిస్తున్నట్టు గుర్తు మన పొరుగువారిని ఏం చేయాలి? ప్రేమించాలి. నిజంగా దేవుని ప్రేమ మీ హృదయంలో మీరు రుచి చూసి ఉంటే మీరు పొరుగువారి ఎడల క్రూరంగా కపటంగా ఎప్పుడు. ఒక వాక్యం చూపిస్తాను చూడండి, మలాకీ గ్రంథం
మలాకి 1:1 నుండి యెహోవా సెలవిచ్చున్నదేమనగా, నేను మీ ఎడల ప్రేమ చూపి ఉన్నాను. అయితే మీరు ఏ విషయమందు నీవు మా ఎడల ప్రేమ చూపితి వందురు? ఏశావు యాకోబుకు అన్నకాడా? అయితే నేను యాకోబును ప్రేమించి తిని ఏశావును ద్వేషించి అతని పర్వతములను పాడు చేసి అతని శ్వాసమరణి నక్కలు పాడు చేసి తిని. 6వ వచనంలో, కుమారుడు తన తండ్రిని ఘనపరచును గదా, దాసుడు తన యజమానుని ఘనపరచును గదా. నా నామమును నిర్లక్ష్యపెట్టు యాజకులారా. నేను తండ్రినైతే నాకు రావలసిన ఘనత ఏమయ్యా? నేను యజమానుడినైతే నాకు భయపడువాడు ఎక్కడ ఉన్నాడు? ప్రజలు ఆయన్ని నిర్లక్ష్య పెట్టారట. అసలు పెద్దవాడు ఆశీర్వాదానికి అర్హుడు. యోగ్యుడైన వాడిని వదిలేసి అయోగ్యుడైన నిన్ను నేను ప్రేమించాను, ఇది ప్రేమ కాదా? నువ్వేదో నాకు రిటర్న్ ఇస్తావని నేను నిన్ను ప్రేమించలేదు. నువ్వు మోసగాడు, అబద్ధికుడు, అయినా నేను నిన్ను ప్రేమించాను. ఇప్పుడు నువ్వు నన్ను నిర్లక్ష్య పెడతావా అంటున్నాడు. అంటే ప్రార్థన చేసుకోకపోవడమే ఆయన నిర్లక్ష్య పెట్టడం, వాక్యం చెబుతుంటే నిద్రపోవడమే ఆయన్ని నిర్లక్ష్య పెట్టడం, ఆయన మన కొరకు పరలోక సంబంధమైనవన్నీ సిద్ధం చేస్తుంటే నాకు అవేం వద్దు, ఇవి ఉంటే చాలు అని లోకములో వాటి కోసం ప్రయాసపడడం ఆయన్ని నిర్లక్ష్య పెట్టడం. దేవుని ప్రేమను నువ్వు ఎరిగితే వాక్యం లేకుండా ఆ రోజు గడవదు నీకు. దేవుని ప్రేమను నువ్వు ఎరిగితే తప్పక ఆయన ప్రేమను లోకానికి చాటి చెబుతావు. అయోగ్యుడు యాకోబు, మోసగాడు, అబద్ధికుడు, కనిష్ఠుడు, తండ్రి తర్వాత ఆశీర్వాదాలు పొందడానికి ఏమాత్రం అర్హత అతనికి లేదు. అయినా యోగ్యుడైన జ్యేష్ఠుణ్ణి వదిలేసి మోసగాడునైనా నిన్ను ప్రేమించాను. అది నీ గొప్పతనం కాదు, నా కృప, నా ప్రేమ. ఇంతగా నేను నిన్ను ప్రేమిస్తే నాకు తిరిగి ఇచ్చేది నిర్లక్ష్యమా? 6వ వచనంలో బాధపడుతున్నాడు. నేను నిన్ను కుమారుడుగా అనుకున్నాను, నువ్వు నా మాట వినవు, నా నామమును నిర్లక్ష్య పెడుతున్నావు, నాకు రావాల్సిన ఘనత ఇవ్వడం లేదు, నాకు నీవు భయపడడం లేదు. పైగా ఏమి చేసి నీ నామమును నిర్లక్ష్య పెట్టితిమి? కుమారుడినో లేక కుమార్తెనో, కథ అల్లుతున్నాను, బాగా చదివించి ఆస్తి అంతా ఇచ్చి అమెరికా పంపించాడు తండ్రి. ఆ బిడ్డ అక్కడ పెళ్లి చేసేసుకొని లేకపోతే ఉద్యోగం సంపాదించేసి నేను ఇక రాను ఇంటికి, చచ్చిపోయేలా ఉన్నాను బాబు అన్నా సరే రాను, నాకు అవసరం లేదు అని ఏవేవో నెపములు పెట్టి అక్కడే ఉండిపోయి రాను రాను అంటుంటే తల్లిదండ్రులు అని కూడా ఎవరి కోసం బతకాలి? ఇంకా మేము నెలకి 3-4 లక్షల రూపాయల ఆదాయమట. ఆ దేశపు మనిషినే పెళ్లి చేసేసుకున్నారు, రమ్మంటే రావట్లేదు. ఎన్ని ఫోన్లు చేసినా, ఎన్ని ఉత్తరాలు రాసినా, ఎంత ప్రేమ ఒలగబోసినా ఖాళీ లేదు, బిజీ బిజీ. వచ్చినా వచ్చి ఒక నిమిషం అక్కడ లాడ్జిలో ఉంటాను, చూసి వెళ్ళిపోతాను అంతే. తల్లిదండ్రులు ఎంత బాధపడతారు అలా అంటే. దేవుడు మనల్ని పుట్టించింది ఆయనే, అయోగ్యులుగా ఉన్న మనల్ని రక్షించింది ఆయనే, మన కొరకు పరలోక రాజ్యంలో నిత్య నివాసాన్ని స్థిరపరిచేది ఆయనే. ఇన్ని ఏర్పాట్లు దేవుడు మన కోసం చేస్తూ ఉంటే మనము ఆయన దగ్గరికి రాకుండా, ఆయన మాట వినకుండా, ఆయనను నిర్లక్ష్య పెడుతూ, ఆయన మీద ఆధారపడకుండా, దేవుడు అంటే లెక్కలేనితనంగా ఉంటే దేవుడికి బాధ కలగదా? ఎన్నడైనా వాక్యం చదువుకొని ఆయన మాట్లాడుతుంటే విందామనే ఆశ మీకు లేకుండా ఏదో నవలసిన సదేశే పగలంతా సహాయం చేసి రాత్రి తోడే ఆమెనండి, ఇదేనా నువ్వు నాకు ఇచ్చే ఘనత? నా పక్షంగా నువ్వెవరితో నన్ను మాట్లాడావా? నా మేలును బట్టి ఎప్పుడైనా నీవు కృతజ్ఞత చూపించావా? నామకార్థంగా కాదు, పాటలు 100 పాటలు పాడేయడం కాదు. నేను నిన్ను ప్రేమించినంతగా నీవు నన్ను ప్రేమిస్తావు. ప్రార్థన చేసుకుంటాను. నమ్మకమైన మా తండ్రి, నీకు స్తోత్రాలు. మీ ప్రేమను మాకు వివరించినందుకు స్తోత్రాలు. ప్రాణము పెట్టినంతగా మమ్మల్ని ప్రేమించావు. మేము తిరిగి ప్రేమించమనే మీరు కోరుతున్నారు. క్షమించండి నాయనా,
అలాంటి ప్రేమను మేము ప్రేమించలేకపోతున్నాం. ఎంతసేపు తిండే, ఎంతసేపు తిరుగుడే, ఎంతసేపు మా శరీర సుఖమే. మమ్మల్ని సృజించిన నిన్ను విస్మరించావు, క్షమించండి నాయన. మమ్మల్ని మోసావు, ఒక తండ్రి బిడ్డను మోసినట్టు మోసావు. ఒక బిడ్డ తండ్రిని మర్చిపోయినట్టు మిమ్మల్ని మర్చిపోతున్నాం. మమ్మల్ని క్షమించండి ప్రభు. నాయన, లోకాన్ని ప్రేమిస్తే నీ ప్రేమ ఉండదని చెప్పారు. నిన్ను కాక మేము లోకాన్ని ఎక్కువ ప్రేమిస్తున్నాం, శరీరాన్ని ఎక్కువ ప్రేమించుకుంటున్నాము. వ్యర్థమైన ఈ సంబంధాలతో ఉండిపోతున్నాము. మమ్మల్ని క్షమించండి తండ్రి. నీవు మా ఎడల ఎంత ప్రేమ కలిగి ఉన్నావో, ప్రాణము పెట్టేటంత బలవంతమైన ప్రేమ కలిగి ఉన్నావో, మేము కూడా తిరిగి అలా మిమ్మల్ని ప్రేమించాలని మీరు కోరినందుకు స్తోత్రాలు నాయన. ఈ లోకంలో ఎవరు శాశ్వతంగా ప్రేమించలేరు, మీరొక్కరే. ప్రాణము పెట్టినంతగా ప్రేమించింది మీరొక్కరే. ఆ ప్రేమను మేము గుర్తెరగడానికి మాకు సహాయం చేయండి. ఇక పాపము చెయ్యము, నీకు దూరంగా జీవించము, ఈ లోకమే శాశ్వతమని అనుకోము, నిన్ను బాధ పెట్టము, నిన్ను నిర్లక్ష్య పెట్టము, లెక్కలేనితనంగా ఉండము. పూర్వమందు భక్తులు ఎలా ప్రేమించారో మాకు కూడా అలాంటి ప్రేమను అనుగ్రహించండి. తిరిగి ప్రేమించడానికి కృప చూపండి. నీ వాక్యము మాలో ఫలింప చేయవలసిందని యేసు నామములో వేడుకొనుచున్నాం తండ్రి, ఆమేన్. సత్య సాక్షి, విట్నెస్ ఆఫ్ ది ట్రూత్ ప్రత్యేక ఆహ్వానము. సత్య సాక్షి సమిట్ సెయింట్ మేరీస్ ఆడిటోరియం సంగీత్ థియేటర్ వెనుక, సికింద్రాబాద్. ప్రతి గురువారము సాయంత్రము 5 గంటల నుండి. ప్రసంగికులు డాక్టర్ బాబులు గారు మరియు బ్రదర్ వెంకటేష్ పాల్ గారు. అంశములు: దేవుడు, కుటుంబము, డబ్బు, సిద్ధాంతములు, సువార్థీకరణ, నాయకత్వము, మోటివేషన్, బైబిల్ విశ్లేషణ, నమ్మకత్వము, ప్రశ్నలు జవాబులు మరియు నేనేమి చేయగలను. అందరికీ ఇదే మా ఆహ్వానము. గమనిక: ప్రతి గురువారం సాయంత్రము ఈ గొప్ప సమ్మిట్కు అందరూ క్రమం తప్పక వచ్చి సత్య సాక్షులై నిలిచి మీ తరములో, మీ ప్రాంతంలో వారికి ఒక మోడల్గా ఉండండి. అందుకు కావలసిన ప్రోత్సాహము మేము మీకు ఇస్తాము. సెయింట్ మేరీస్ ఆడిటోరియం సంగీత్ థియేటర్ వెనుక, సికింద్రాబాద్. ప్రతి గురువారము సాయంత్రము 5 గంటల నుండి. సత్యసాక్షి వీక్షకులకు ప్రభువైన యేసుక్రీస్తు వారి నామమున శుభాభివందనాలు. ప్రతి దినము ప్రసారమయ్యే సత్యసాక్షి కార్యక్రమాలన్నీ మీరు ఎంతో శ్రద్ధగా వీక్షిస్తున్నారని మీరు చేసే ఫోన్ కాల్స్ ద్వారా మాకు అర్థమవుతున్నది. ఎంతో వ్యయ ప్రయాసకొనర్చి ఈ యొక్క కార్యక్రమాలను కొనసాగించడం జరుగుతుంది. ఒక రోజుకు గంట సమయం టీవీలో వాక్యం చెప్పడానికి 10,000 రూపాయలు ఖర్చు అవుతుంది. ఈ విధంగా ఈ యొక్క కార్యక్రమాలను కొనసాగించటం మాకు బహు కష్టతరంగా ఉన్నందున సత్యమును ప్రేమించి మీరు సత్యమును ప్రకటించటకు ఈ కార్యక్రమాల్లో మీరు కూడా పాలిభాగస్తులవ్వండి. ఒకవేళ దేవుడు మిమ్మల్ని ప్రేరేపిస్తే మీకు తెలియజేయు ఈ బ్యాంక్ అకౌంట్లో ప్రతి నెల కొంత కానుక జమ చేయండి. మా అకౌంట్ వివరాలు: ఇవాంజలిస్టన్స్ మిషన్ సర్వీస్ ఇండియా, అకౌంట్ నెంబర్ 9140200192010003 9140200192010003. ఐఎఫ్ఎస్ కోడ్ UTIB 0001025 0001025. యాక్సిస్ బ్యాంక్, తాడేపల్లిగూడెం, పశ్చిమ గోదావరి జిల్లా. సత్యసాక్షిగా నిలిచి సత్యమైన వాక్యాన్ని ప్రచురం చేయడానికి మీరు కూడా ఈ కార్యక్రమాన్ని ప్రోత్సహించండి, తోడ్పడండి. ఇట్లు మీ బ్రదర్ కె రాయసూరి, సత్యసాక్షి. మా చిరునామా డాక్టర్ బాబులు గండి, చైర్మన్, బేతేల్ అసెంబ్లీ, నల్లజర్ల. పిన్ కోడ్ 534112, పశ్చిమ గోదావరి జిల్లా, ఆంధ్రప్రదేశ్. మా ఫోన్ నెంబర్స్ 0888277442. మరొక ఫోన్ నెంబర్ 277333. మా సెల్ నెంబర్ 9440111250. మరొక సెల్ నెంబర్ 9000000803. మా ఈమెయిల్ ఐడి satysakshiTV@gmail.com.
మా వెబ్సైట్ www.bethelassembly.net